కేక్ చాలా అందంగా ఉంది కదా చూడటానికి. ఈ కేక్ వచ్చేసి మా తేజ బర్త్డే కదండి, అందుకోసం మేము తెచ్చాము. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా తేజ బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము చేసాము. సెలబ్రేషన్ అంటే చాలా గొప్పగా గ్రాండ్గా ఏమీ లేదండి, మాకు తగ్గట్టుగా మేము మాకు ఉన్నంతలో ఈ కేక్ కటింగ్ అనేది చేపిస్తున్నాము. అసలు ఈ కేక్ విషయం కూడా మాకు తెలియదు. సాయంత్రం పూట మా హస్బెండ్ షాప్కి వెళ్ళి కేక్ తెచ్చి కేక్ కట్ చేద్దా తేజ అని అయితే అన్నారు. సడన్గా అప్పటికప్పుడు అయితే ఈ ప్రోగ్రామ్ అనేది మేము అరేంజ్ చేసాము. నేను, మా తేజ, మా హస్బెండ్ ముగ్గురం కలిసి అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. గొప్పలకి పోయి ఇబ్బంది పడేదానికంటే మనకు ఉన్నంతలో మనం చేసుకుంటే మనల్ని అయితే ఎవరు తిట్టరు కొట్టరు కదా. మేమైతే ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అయితే మాకు ఉన్నంతలో మేమైతే సింపుల్గానైనా కూడా పిల్లల బర్త్డే సెలబ్రేషన్ అయితే చేస్తాము. అసలే చేయలేదు అనుకుంటా, మాకు ఉన్నంతలో మేమైతే చాలా తక్కువ ఖర్చులో మేమైతే సెలబ్రేషన్ అనేది చేస్తుంటాము. మా పాప కూడా కేక్ అయితే వాళ్ళ అన్నయ్యకి ప్రేమతో తినిపిస్తుంది. చూడండి, అన్న చెల్లెల సెంటిమెంట్ అంటే అది చాలా స్పెషలే కదా. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరగటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, మళ్ళీ కలిసి ఆడుకోవటం. తను వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పాప, తను కేక్ తినిపిస్తుంది. తను వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ బాబు. తర్వాత ఈ పాప వచ్చేసి పక్కింటి అమ్మాయి. మా పిల్లలతో క్లోజ్గా ఆడుకుంటారు, కలిసి ఉంటారు. తర్వాత వచ్చేసి ఇది మా ఫ్యామిలీ పిక్ అండి. మా హస్బెండ్, మా బాబు, నేను, మా పాప. ఇవే కదా మిడిల్ క్లాస్ స్వీట్ మెమొరీస్ అంటే. పిల్లల ఏజ్ వచ్చి చాలా చిన్న ఏజే, కానీ చూడటానికి అయితే చాలా పెద్దవాళ్ళు అయితే కనిపిస్తారు. చిన్నప్పటి నుంచి కొంచెం లావుగా బొద్దుగా ఉండటం వల్ల వాళ్ళు కొంచెం అలా కనిపిస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళు కూడా కేక్ అనేది తేవడం అయితే చేశారు. కేక్ కూడా కటింగ్ చేపిస్తున్నారు. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, అన్నయ్య వాళ్ళిద్దరూ శాల్వా కప్పి ఒక పెద్ద మనిషిని చేసినట్టుగా బర్త్డే పార్టీ అయితే సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా మా తేజ అయితే మా ఇంటి దగ్గర ఒక కేక్ కట్ చేశాడు. తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర మరొక కేక్ కట్ చేశాడు. తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కేక్ అయితే తీసుకొచ్చి తేజ కేక్ కట్ చేద్దురా అని చెప్పేసి ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. వాడి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మా తేజకి ఉన్నంతలో 3 కేకులు అయితే కటింగ్ అయితే చేశాడు. వీళ్ళు వచ్చేసి మా తేజ క్లోజ్ ఫ్రెండ్స్. మా ఇంట్లో పండగలైనా, సెలబ్రేషన్స్ అయినా, ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా మేము సింపుల్గానే ప్లాన్ చేసుకుంటాము. లేని దానికి మరీ ఎక్కువ ఎచ్చలకు పోయి తర్వాత ఇబ్బంది పడేది ఎందుకని చెప్పేసి. నేను చెప్పింది నిజమా కాదా, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా బాబు బర్త్డే సెలబ్రేషన్ ఈ విధంగా సింపుల్గానైతే చేశాము. మీ అందరి దీవెనలు మా పిల్లలపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.